ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబ ఆశీర్వాదం కొరకు మాట్లాడుతూ ఉన్నారు. 61వ కీర్తన మొదటి 4 వచనాలు కూడా మనం చూస్తే, దేవా నా మొర్ర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తెల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొర్ర పెట్టుచూ ఉన్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. సో దావీదు చేస్తున్న ప్రార్థన చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రి నా మొర్ర ఆలకించండి, నా ప్రార్థనకు చెవియొగ్గండి, నా ప్రాణము తలడిల్లిపోతూ ఉంది, అందుకనే బూది గంతముల నుండి నీకు మొర్ర పెడుతూ ఉన్నానంటే నేను తల్లడిల్లిపోయి నా ప్రాణం ఎక్కడికో పోయినట్టుంది, అక్కడ నుండి నీకు నేను మొర్ర పెడుతూ ఉన్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎంత చక్కని ప్రార్థన దావీదు చేస్తూ ఉన్నాడో చూడండి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు తండ్రి. మనం ఎంతసేపు కూడా ఈ భూ సంబంధమైన విషయాలలో నన్ను చాలా, నా అంతస్తు నా పెంచండి, నన్ను చాలా అందరూ నన్ను ప్రేమించడానికి ఒక ఆధిక్యతలో నేను ఉండేటట్టుగా నీ కృప నాకు దయచేయండి అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్న మాట, తండ్రి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నా అంతటి నేను ఎక్కలేను, నన్ను నా కుటుంబాన్ని కూడా మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించుము అని మరి దావీదు భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నీవే నాకు ఆశ్రయముగా ఉన్నావు, శత్రువుల ఎదుట బలమైన కోటగా నీవే ఉన్నావు. నీవు నాకు ఆశ్రయంగా ఉన్నావు. నా శత్రువులు నా మీదకి లేచి వస్తూ ఉన్నప్పుడు నీవు నాకు ఆశ్రయముగా ఉన్నావు, బలమైన కోటగా నీవు ఉన్నావు. యుగ యుగములు నేను నీ గుడారములో నివసిస్తాను. దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు, నన్ను ఎక్కలేనంత ఎత్తైన స్థలములోనికి నన్ను ఎక్కించు, నీవు నాకు ఆశ్రయముగా ఉండు, శత్రువుల ఎదుట బలమైన కోటగా నీవు నాకు నిలవబడు అని చెప్తూ ఆయన అంటూ ఉన్నాడు, యుగ యుగములు నేను నీ గుడారములో నివసిస్తాను. దావీదు భక్తునికి ఎన్నో తను రాజుగా ఉన్నాడు కాబట్టి బోడు గృహాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ వాటిలో లేని సంతోషము సమాధానము దేవునిలో ఉందని గ్రహించాడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను. యుగ యుగములు ఎల్లప్పుడూ కూడా నీ గుడారములో నేను నివసిస్తాను, నీ రెక్కల చాటున నేను దాక్కుంటున్నాను అని చెప్తూ ఉన్నాను. అవును దేవుని బిడ్డలారా, మనకి ఈ లోకంలో ఎన్ని ఆస్తులు అంతస్తులు ఏమి ఉన్నప్పటికీ ఏవి మనకు కూడా రావు. దేవుని యొక్క గుడారములో నివసించే గొప్ప ఆధిక్యతను సంపాదించుకుంటే ఆయన రెక్కల చాటున మనలను దాస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరూ కూడా ఆయన రెక్కల క్రింద మనము సురక్షితముగా క్షేమముగా ఉండినట్లుగా ఆయన గుడారములో మనము నివసించడానికి ఇష్టపడాలి. దావీదు భక్తుడు అదే కోరుతూ ఉన్నారు. ఈ రోజున దేవుని బిడ్డలమైన మన జీవితాలు దేవుని యొక్క మందిరములో నివసించుటే గొప్ప భాగ్యమని మనం ఎంచుకోవాలి. మనం ఒక్కడమే కాదు, మన కుటుంబం అంతయు, మన కుటుంబంలో ఒక్క డెక్క కూడా మిగలకూడదు. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆరాధించే వారిగా ఉండాలి. ప్రార్థిద్దామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమా యెహోవా నీకే స్తోత్రాలు. నాయన ఈ సమయమందు నీ బిడలమైన మేము తండ్రి నీ పాదాల చెంతకు వచ్చి ఉన్నాం. నీ కృపలతో మమ్మల్ని నింపి ఉన్నారు, ఆయురారోగ్యాలు ఇచ్చారు, నీకే స్తోత్రాలు. నాయన దావీదు భక్తుడు వలె తండ్రి నాయన మిమ్మను ఆశ్రయిస్తూ ప్రభువా మీ సహాయాన్ని పొందుకునేటట్టుగా నీ కృప అనుగ్రహించమని కోరుతున్నాను తండ్రి, నీకే స్తోత్రాలు. నమ్మదగిన సహాయకుడివి ప్రభువా, నీ కృప నీ కటాక్షముతో బిడ్డలకు అనుగ్రహించండి.
నీ ఆత్మ బలముతో నింపండి. నీ సిలువ చెంత మరుగుపరచండి నాయన. మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని నడిపించండి. మీరు మాకు ఆశ్రయముగా మీరుండి ఉన్నారు. ఎస్ డాడీ, మీ గుడారములో నివసించే గొప్ప ఆధిక్యతను పొందుకున్నట్లుగా నీ కృప, నీ కనికరం, నీ కటాక్షం నాయనా నీ బిడ్డలకు నిత్యము మీరు తోడుగా ఉండి అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉన్నది. దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలలో ఉన్నతమైన స్థాయిలో మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఆయన మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీరు ఇష్టంగానే ఉన్నారు. అయితే ఆయన గుడారంలో నివసించుటకు మీరు ఇష్టపడండి. ఎక్కువ దేవునితో గడపడానికి దేవుని కృప మీకు తోడై ఉండును గాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.